హీరోయిన్ తీసుకున్నాడు, సో విలన్ తీసుకున్నాడు, కమెడియన్ తీసుకున్నాడు. వీళ్ళందరికీ పాత్ర వహించేది డైరెక్టర్. ఆ డైరెక్టర్ అనే పాత్రగా ఆలోచిస్తే ఇందులో ఖచ్చితంగా ఈ బిజినెస్ కు హీరో లాగా రావాలి, డైరెక్టర్ లాగా మారాలి. విలన్ లాగొద్దు, కమెడియన్ లాగొద్దు, హీరో లాగా కూడా ఉండదు. హీరోగా హీరో ఈ బిజినెస్ సక్సెస్. అరే విలన్, సో హీరో పాత్ర బాగుంటది కదా అని మీరు అనుకోవచ్చు. హీరో వీళ్ళందరూ ఓన్లీ డైరెక్టర్ చెప్పినట్టే ఫాలో అవుతారు. హీరో అయినా, విలన్ అయినా, డైరెక్టర్ అయినా, సో వీళ్ళందరూ సో డైరెక్టర్ చెప్పినప్పుడు వీళ్ళు ఫాలో అయినప్పుడు, సో డైరెక్టర్ మొత్తం డైరెక్టర్ టీంను మెయింటైన్ చేస్తాడు, ప్లాన్ చేసి సిస్టమ్ నడిపించే వ్యక్తి. అంటే టీంలో ప్లాన్ చేసుకుంటూ సిస్టమ్ను నడిపించే వ్యక్తి. తనకు మాత్రమే కాకుండా టీం మొత్తం గ్రోత్ ఫోకస్, అంటే టీం మొత్తం ఎట్లా గ్రోత్ అవ్వాలి. హీరో ఏం చేస్తాడు, నేనే ఉండాలి, నేనే స్టేజ్ మీద ఉండాలి, మొత్తం నేనే చేయాలనే వ్యక్తి హీరో. విలన్ ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి ఎవరిని పట్టుకోపోదాం, ఎక్కడి నుంచి ఎవరిని కిడ్నాప్ చేద్దాం, ఎట్లా డబ్బు పట్టుకొని పోదాం, అంటే సక్సెస్ అయిన వ్యక్తులను ఎట్లా తీసుకోపోదాం అనేది చూస్తాడు విలన్. సో హీరోయిన్ పాత్ర మంచిది, బట్ ఆ పాత్ర అందరికి సహకారం చేసుకునే వ్యక్తులలో చాలా మంది ఉన్నారు మన బిజినెస్ లో. హీరోయిన్ పాత్ర, విలన్ పాత్ర అక్కడ జీవితం లైఫ్ ఆగమే, ఇక్కడ జీవితం లైఫ్ ఆగమే. అట్లా కాకుండా డైరెక్టర్ లాగా ఆలోచిస్తే, సో నేను ఇక్కడ నాకు ఇది బాగా అనిపించింది ఏంటంటే, ఎవరైనా డైరెక్టర్ లాగా ఆలోచిస్తే, ఒక బాహుబలి సినిమా తీసుకోవడానికి కనీసం 5 సంవత్సరాలు పట్టిందంటే ఆయన ఎంత పెద్దగా, ఆయన సినిమా తీయక ముందుకే ఎంత పెద్దగా ఆలోచించండు, ఎంత పెద్దగా ఆలోచించండు అంటే ఒక ఒక ఆ ప్రపంచ దేశాలకు మన మన ఓన్లీ తెలంగాణ డైరెక్టరు, ఒక ఓన్లీ తెలుగు డైరెక్టరు ప్రపంచ దేశాలకు ఒక సందేశం పంపించాడు. తెలుగువాడు ఎక్కడ తగ్గడు అనే ఉద్దేశంతో ఒక రాజమౌళి అనే వ్యక్తి హైలైట్ సినిమా తీసిండు. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, రాజమౌళి సినిమా మొత్తంలో ఈగ సినిమా, ఒక ఈగతో సినిమా తీసుడు ఏంటంటే అది వండర్ అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఈ బిజినెస్ లో ఒక హీరో లాగా వచ్చిన తర్వాత డైరెక్టర్ లాగా ఆలోచించిన వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. మనం ఎక్కడ వ్యర్థంగా ఎక్కడ మాట్లాడొద్దు. స్టేజ్ ఎక్కినప్పుడు కూడా మనకు అవకాశం వస్తే మాట్లాడాలి తప్ప, అవకాశం కల్పించుకొని మాట్లాడేమనుకో అది నాకు అది అనిపించదు. బట్ ఇక్కడ కనుక ఖచ్చితంగా ఒక డైరెక్టరు వీళ్ళందరి నిర్మాతను ఆలోచిస్తాడు, సో హీరోయిన్ ఆలోచిస్తాడు, విలన్ ఆలోచిస్తాడు, సో హీరోని ఆలోచిస్తాడు. వీళ్ళందరి సక్సెసే డైరెక్టర్. సో అవన్నీ చూసుకోవాలంటే ఎంత గట్స్ ఉండాలి. ఈ బిజినెస్ లో కూడా వచ్చిన వ్యక్తి, ఇవన్నీ చూసుకున్న వ్యక్తి సక్సెస్ అవుతారు. చాలా మంది ఇవన్నీ తీసుకున్న వ్యక్తే చాలా మంది ఉన్నారు ఈ బిజినెస్ లో. ఈ రోజు హీరో లాగా వచ్చిన వ్యక్తి పోయిండు, సో విలన్ లాగా వచ్చిన వ్యక్తి అసలు అవపడతలేడు. సో కమెడియన్ వ్యక్తి మీటింగ్ లకు వస్తాడు, బట్ సక్సెస్ గ్రోత్ లేదు. ఎందుకు? ఆయన ఆయన అక్కడ అదే ఉన్నది, ఇక్కడ నిజ జీవితంలో అక్కడ ఆ నవ్వుల పాలే, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు కనుక ఆయనకు సక్సెస్ లేదు. సో ఇక్కడ డైరెక్టర్ లాగా ఆలోచిస్తే సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ బిజినెస్ కు మనం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, అంటే డైరెక్టర్ నేను ఎందుకంటానంటే, మనం కటిక పేదరికం నుంచి పుట్టిన, ఒకప్పుడు 2 వీలర్ లేక నైట్ తెల్లదాకా నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి. ఒక 12 కిలోమీటర్లు. సో ఇంటికి వచ్చి నడిచి వచ్చిన రోజులు అవన్నీ గుర్తు చేసుకుంటే, సో ఇప్పుడున్న పొజిషన్ ఏంటిది, అవన్నీ చేస్తూనే కదా ఈ రోజు ఉన్నది. ఆ రోజు అది అంటే కష్టపడింది ఈ రోజు వస్తుందంటే నేనైతే అది కరెక్ట్ అనిపించదు. బట్ ఇక్కడ ఉన్న పొజిషన్ లో నేను అనేది ఖచ్చితంగా డైరెక్టర్ లాగా ఆలోచిస్తే, ముందు ఆలోచించే వ్యక్తి డైరెక్టర్. ముందు చూపు ఆలోచించే వ్యక్తి డైరెక్టర్. సో ఆ ముందు చూపు ఎట్లా ఆలోచిస్తారంటే, ఎక్కడ టీంను ఎక్కడ గ్రోత్ చేయాలి, ఎక్కడ ఎవరిని ఈ మంత్ ఎవరిని డెవలప్ చేయాలి, ఈ మంత్ స్టార్ ఎవరిని చేయాలి, ఈ మంత్ బ్రౌన్ ఎవరిని చేయాలి, ఈ మంత్ సిల్వర్ ఎవరిని చేయాలి, ఎవరి టీంలో ఎక్కడ ఏ పొజిషన్ ఉన్నది, ఎక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు,
ఎవరు అంటే ఎవరు డౌన్ అవుతున్నారు, ఎవరు అప్ అవుతున్నారు, ఎక్కడ ఏ పొజిషన్ ఉన్నది అనుకున్న చూసుకునే వ్యక్తి సో డైరెక్టర్ అండి. సో నేను ఈ